సో, విజ్ఞాన్ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డ్స్ లిస్ట్‌లో రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఇంకా మురళీమోహన్ గారు పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు. అయితే వీళ్ళ పైన కొంత నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకిప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ, సో, కావాలని వీళ్ళకి అవార్డ్స్ ఇప్పించారు అని కొంతమంది సోషల్ మీడియాలో నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో, మీరేమంటారు? సో, ఇక్కడ విషయం ఏంటంటే, ఏదన్నా అవార్డులు ప్రకటించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప' సినిమాకి అవార్డు, 'అల్లు అర్జున్‌కి' అవార్డు, హ్మ్. 'స్మగ్లర్‌కి' ఎట్లిస్తారు అవార్డు? స్మగ్లర్ క్యారెక్టర్‌కి కాదు వచ్చింది అవార్డు. ఆ పాత్ర పోషించినటువంటి నటుడి ప్రతిభకు దక్కిన పురస్కారం అది. అది సినిమా వైస్‌గా, టాలెంట్ వైస్‌గా వచ్చే అవార్డ్స్. స్పోర్ట్స్ అయినా అంతే, టాలెంట్ వైస్‌గా వచ్చే అవార్డ్స్. నీ కష్టానికి తగ్గ గుర్తింపు. పద్మ అవార్డులు ఏంటంటే, సామాజికంగా నీ వల్ల సమాజంలో జరిగిన మార్పులు, చేర్పులు ఉద్దేశించి, హ్మ్. నువ్వు సమాజానికి చేసిన సేవని గుర్తించి నీకిచ్చేటువంటి పురస్కారం. ఒక సత్కరింపు. ఇది ఎలా ఉంటది? ఇప్పుడు ఏదో ఎన్‌జీఓలో, సోషల్ వర్కర్‌లో, లేకపోతే చెట్లను ప్రేమించేవాళ్ళు, జంతువులను ప్రేమించేవాళ్ళు, గోవులకి సహాయం చేసేవాళ్ళు, న్యాయవాదులు, సైంటిస్టులు, డాక్టర్స్ ఎవరికైనా హ్మ్. ఇస్తా ఉంటారు. రైతులకు గూడా ఇచ్చారు. ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు కళారంగంలో సేవలు చేసిన వాళ్ళకి ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మ అవార్డు ప్రకటించగానే చాలామంది ఏమన్నారు, స్టేజ్ మీద బూతులు మాట్లాడే ఆయనకి పద్మ అవార్డా? హ్మ్. అండ్ తిరుమల వెంకన్న మా చౌదరి దేవుడు. దేవుడికి కులాన్ని అంటగట్టిన అతనికి అవార్డా అని చెప్పి రాశారు. యాక్చువల్‌గా విషయం ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు, ఆయన ఆ టైంలో ఏదో డిప్రెషన్‌లో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి చనిపోవడం ఇలాంటివి. చాలా కాలం తర్వాత బయటికి రాక ఒకేసారి వాళ్ళందరిని చూడగానే ఏదో రౌండ్ టేబుల్ సాయంత్రము ఆఫ్టర్ 9 రౌండ్ టేబుల్ మీద వాళ్ళు కూర్చున్నట్టు మాట్లాడినట్టుగానే మాట్లాడుకున్నారక్కడ. మీడియా ఉంది కాబట్టి వాటిని బలంగా ఏదో చేసి పైకెత్తి ఇది అనింది. అయినప్పటికీ కూడా అతను ఎవరినైతే తిట్టాడో వాళ్ళకి కూడా అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళ అభిమానులు హర్ట్ అవ్వచ్చు, తప్పులేదు. దానికైనా కావాలంటే సారీ చెప్పుకుంటాడు, లేకపోతే ఇంకేదో చెప్పుకుంటాడు. వాళ్ళ వ్యక్తిగత అంశాలవి. మనిషి అన్నవాడే బూతులు మాట్లాడతాడు, తిడతాడు, కొడతాడు, పొరపాట్లు చేస్తాడు, సర్దిదిద్దుకుంటాడు. బయటోళ్ళు ఎవరు చేయరు కదా! జంతువులు చేయవు, గ్రహాంతరవాసులు చేయరు. సో, దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు ఇవ్వాలి అవార్డ్ అంటే, ఆహ్, ఇండస్ట్రీలో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కావాలనుకుంటే అడుగేసి, దుమ్ములేపి, కళ్ళజోడులు తిప్పి, ముంబై నుంచి 10 మంది హీరోయిన్లు ఆయన చుట్టూ తిరిగి తిరిగి డాన్స్ చేసి ఇలాంటి క్యారెక్టర్లు చేయొచ్చు. అలా ఒక హీరో స్టార్డమ్ కూడా తెచ్చుకోవచ్చు. అనుకుంటే హ్మ్. చెప్పాలి అంటే. బట్ ఆయన ఆ రూట్‌లోకెళ్ళల. చాలామంది ఆ టైంలో అదేంటిది వాళ్ళ గొప్ప కోసం సినిమాలు తీసిన హీరోలను చూసాం. వాళ్ళని ఎలివేట్ చేసుకోవడానికి. ఆ హీరోయిన్‌కి దేశం మొత్తంలో ఎంతమందున్నా ఇతనే మగాడు అనేలాగా ఈయన చుట్టూ తిరగాలి. అక్కడున్న సమస్య ప్రపంచం మొత్తంలో వీడే సాల్వ్ చేసేలాగా చేయాలి. అంటే ఒక హీరో ఎలివేషన్ కోసం తీసిన సినిమాలే ఉన్నాయి. కానీ మన సినిమా ఒక ప్రేక్షకుడు టికెట్ కొని చూస్తున్నాడంటే మనం వాడికి ఏం డెలివరీ చేయాలి అని ఆలోచించినటువంటి హీరో. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. అట్లా మనకి కామెడీ రంగంలో 'అలీ' గారు, 'నరేష్' గారు ఎలా అయితే హీరో పాత్రలు చేశారో ఆ కోవకే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చేయొచ్చు. హ్మ్. కానీ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు కమర్షియల్‌గా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు 'అలీ' గారికి అండ్ 'నరేష్' సినిమాలకి ఏంటంటే మంచి శాటిలైట్ హక్కులు అప్పుడప్పుడు యూట్యూబ్‌లో చూస్తాము, బాగున్నాయి అంటాం. ఓకే. కమర్షియల్ మార్కెట్ బాగా డెవలప్ అయిన హీరో ఇతను వీళ్ళతో పోల్చుకుంటే కామెడీ రంగంలో. అండ్ నెక్స్ట్ ఆహ్, ఇప్పుడు 'ఆ నలుగురు' సినిమా ఉంది. దాన్ని చూసి ఎంతమంది మారుంటారు సమాజంలో? బోలెడంతమంది మారారు. 'మీ శ్రేయోభిలాషి' లాంటి సినిమా. అండ్ కొన్ని స్టోరీస్ ఈయన ద్వారానే చెప్పించాలని గూడా ఆయన కోసం స్క్రిప్ట్‌లు రాస్తారు. ఎలాంటి వేషమైనా యేస్తాడు. అందవిహీనంగా యేసుకుంటాడు, డీగ్లామర్ యేసుకుంటాడు, అందగాడులో పళ్ళు బెట్టుకున్నాడు, 'జై బజరంగబలి' ఎన్ని సినిమాలు ఒకటి కాదు 'మేడం' హ్మ్. ఇట్లా బోలెడన్ని సినిమాలు ఈయన చేశాడు. ఇతను కావాలనుకుంటే ఆయనకున్న స్టార్‌డమ్‌తో ఇంకో రూట్‌లో గూడా ఎళ్లి అదే ముంబై హీరోయిన్‌లను తిప్పుకోవచ్చు చుట్టూ. కానీ అట్లా వెళ్ళల. ప్రతి సినిమాలో ఏదో ఒకటి వైవిధ్యం ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సినిమా ద్వారా సమాజానికి ఏదో ఒకటి డెలివరీ చేయాలి. ఏం డెలివరీ చేయకపోయినా పర్లేదు. కనీసం వాడిని కూర్చున్నంత సేపు నవ్వించాలి అట్‌లీస్ట్. అంతే. అట్లా వెళ్ళిన హీరో. హ్మ్. కాబట్టి ఈయన అర్హుడు. ఇప్పటికే చాలా లేట్‌గా వచ్చింది ఈ గుర్తింపు. ఇక మురళీమోహన్ గారంటావా? ఫస్ట్ ఒకటి ఆయన వయసు గురించి మాట్లాడుకుందాం. ఈ ఏజ్‌లో గూడా అనర్గళంగా 2, 3 ఫ్లోర్‌ల మెట్లెక్కుతాడు, దిగుతాడు. మొన్న 'అఖండ'లో క్యారెక్టర్ చేశాడు. అవునా? అండ్ ఆ ఫిట్‌నెస్‌ని చూసి మనలాంటోళ్ళు నేర్చుకోవాలి. అబ్బా! ఎంత ఏజ్ అయినా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు అని. బిజినెస్ రంగంలో అయినా సరే. ఇప్పుడు ఇంకొకటి, అప్పట్లో ఆర్టిస్టులు బాగా సంపాదించుకునే వాళ్ళకి ఏం చేయాలో తెలిసేది కాదు.
వీళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ రంగం వైపు వెళ్తే వాళ్ళు కూడా మనం కూడా ఏదైనా చెన్నైలో షాపింగ్ కాంప్లెక్స్ ఏదో ఒకటి కొనుక్కొని రెంట్కి ఇచ్చి బతుకుదాం అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ రకంగా కూడా చాలామందిని మోటివేట్ చేశాడు. అండ్ వీళ్ళని చూసి నేర్చుకునేదే ఉంది తప్ప నేర్చుకోకూడదు అనేది ఏమీ లేదు. ఇప్పుడంటే మా ఎలక్షన్స్ చాలా హడావిడిగా జరుగుతున్నాయి, కానీ ఒకప్పుడు ఏకగ్రీవమే ఆయనే ఉండేవాడు ఏకగ్రీవానికి డైరెక్ట్గా. ఆయన చేసిన సేవలు కూడా కళారంగానికి పోలేడు. అది తెలిసిన వాళ్ళకి ఇప్పుడు అంటే లైక్ సుబ్బరామిరెడ్డి అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళకి ఆయన ఏంటో అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి మనం చెప్పినా కూడా అర్థం కాదు, వేస్ట్, వదిలేయాలి. సో వీళ్ళు అర్హులు కాబట్టి వీళ్ళకి పద్మ అవార్డులు ఇచ్చారు, ఊరికే ఇవ్వాల అట్లా. ఓకే. సో ఇది తెలిసిన వెంటనే చిరంజీవి గారు వెంటనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళకి సాల్వా కప్పి కంగ్రాట్స్ చేశారు. సో ఏమనిపించింది అంటే ఇండస్ట్రీ నుంచి సో ఎవరైనా డెఫినెట్గా ఒక అవార్డు గెలుచుకుంటే అంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళని కంగ్రాట్స్ చేసే ఆ కల్చర్ అనేది ఈ మధ్యన కొంచెం తగ్గింది అంటున్న టైం ఇప్పుడు. ఏదన్నా సాధించినా కూడా కంగ్రాట్స్ చేయట్లేదు, ఏదైనా ఫంక్షన్ వాళ్ళకి సంబంధించి ఏదైనా అవార్డు వచ్చినా కూడా పెద్దగా వాళ్ళని సత్కరించేటువంటిది కూడా ఏం చేయట్లేదు అనుకుంటున్నారు. సో ఇప్పుడు చిరంజీవి గారు వెంటనే వెళ్ళి కలవడం అనేది చాలా పాజిటివ్గా అనిపించింది అనేది కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఒకే లైన్కి సంబంధించిన అవార్డ్స్ కొంతమందికి వస్తే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కొలీగ్షిప్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిస్ యూనివర్స్ అనుకోండి, నువ్వు 1994లో మిస్ యూనివర్స్, నేను 2004లో మిస్ యూనివర్స్, అయినా సరే మనకు ఫ్రెండ్షిప్. నువ్వు గెలిచావంటే నేను వెళ్ళి నీకు కంగ్రాచులేషన్ చెప్తా. సేమ్ అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, ఆయనకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నేషనల్ అవార్డు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరినీ పిలిచి ఆయన సత్కరించుకున్నాడు. సేమ్ ఇలాగే చిరంజీవి గారికి కూడా గతంలో పద్మ అవార్డు వచ్చింది కాబట్టి మళ్ళీ వీళ్ళకి కూడా ఈ సంవత్సరం పద్మ అవార్డులు రాగానే ఆయన కూడా పిలిచేలా సత్కరించుకున్నారు. ఇట్లా సేమ్ లైన్లో కొంతమందికి అవార్డ్స్ రిపీటెడ్గా వచ్చాయనుకోండి, అంటే నాకు వచ్చిందే నీకు, నీకు వచ్చిందే ఆయనకి, అట్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు, పలకరించుకుంటారు. అది ఒక ఆత్మీయ పలకరింపు. అదే ఇప్పుడు కాంబినేషన్స్ కూడా సినిమాలు కూడా కలిసి చేశారు కదా. కలిసి చేశారు. ఇంకా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి గొప్పదనం చెప్పనా, ఇప్పుడు చిరంజీవి గారు హీరో, రాజేంద్ర ప్రసాద్ గారు చిరంజీవి కన్నా సీనియర్ యాక్చువల్ చెప్పాలంటే. కానీ హిట్లర్ సినిమాలో అప్పటికి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి పేరు ఉంది, అయినా సరే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి ఈయన చేత తన్నులు కూడా తిన్నాడు. అంటే క్యారెక్టర్కి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది, డాడీలో కూడా అట్లా చెప్పుకుంటూ పోతే. సో ఒక మంచి వర్స్టైల్ యాక్టర్ అండ్ సమాజానికి తన తరఫున చేయాల్సినంత చేసే ఒక మంచి హీరో కాబట్టి ఆయనకు వచ్చిన అరుదైన గుర్తింపు ఇది. చాలా లేటుగా వచ్చింది, ఇంకా ఎన్ని పద్మ అవార్డులు ఇచ్చినా కూడా తక్కువే. ఓకే. కానీ ఎందుకు టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి అవార్డ్స్ వచ్చినాయని కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అంటే మరి అట్లాంటప్పుడు గతంలో చిరంజీవి గారికి అవార్డు వచ్చినప్పుడు ఎవరున్నారు? అంటే కావాలని ఇచ్చుకుంటే ప్రతిసారి ఇచ్చుకోవచ్చు కదా ఎవరికైనా సరే, అట్లా ఏముండదు. పద్మ అవార్డులు అనేవి సామాజిక సేవ చేసిన సేవకు గుర్తింపు అంతే తప్పితే మనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకునే ఎమ్మెల్సీ లాంటిది కాదు అది. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉంటాయి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు, అట్లా కాదు పద్మ అవార్డు. అట్లా మీరు చెబితే వీళ్ళిద్దరికి ఇలా ఉంది కాబట్టి ఇచ్చారు అంటే వీళ్ళతో పాటు 113 మంది ఉన్నారు లిస్టులో, వాళ్ళందరినీ కూడా అవమానించినట్టు అవుతుంది. అంటే వాళ్ళని కూడా ఇలాగే సెలెక్ట్ చేశారు అన్నట్టుగా ఒక అపవాదం వెళ్తుంది, తప్పది, అలా ఏం లేదు. ఓకే, రైట్. సో అయితే కావాలని కొంతమంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళు 100 మంది ఉంటారు. ఈ మధ్యకాలంలో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, అండ్ ఆ వార్తలే ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కూడా. ఓకే, రైట్. థ్యాంక్ యూ.